మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పుణ్యనామములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు తన కృపలో ఎంతకాలం మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి తన పాద సన్నిధిలో ఆయన ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి, మనల్ని దీవించడానికి తన సన్నిధాన్ని నడిపించిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఇంతకాలం మనం బ్రతికున్నామంటే ఆయన కృపను బట్టే. ఎన్నో వేదనలు, బాధలు, ఇబ్బందులు అన్నిటిని తొలగించి మన జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉండి, నీడగా ఉండి ఆయన కృపలో కాపుదల్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన మీద మనం నమ్మిక ఉంచున్నాము కనుక ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మనము వాక్యంలోనికి వెళదాం. రాజు అయిన హిజ్కియా ద్వారా ఒక పాఠం మనం నేర్చుకుందాం. హిజ్కియా చాలా నమ్మకమైన వ్యక్తి, దేవుడంటే భయం కలిగిన వాడు, దావీదు యొక్క హృదయం కలిగిన వాడు. దావీదు ఏ రీతికైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడో ఆ రీతిగానే దీవించినటువంటి వాడు. తన జీవితంలో అనేకమైన ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విజయం పొందుకున్నాడు. మనము కూడా నీతిమంతులకు విజయము రావాలి అంటే నీతిమంతులకు కష్టాలు వస్తాయి, యథార్థవంతులకు కష్టాలు వస్తాయి. వాటి ద్వారా మనం ఎలా దీవించబడాలి, ఆ కష్టాల్లో మనం ఎలా దీవెన పొందుకోవాలో హిజ్కియా ద్వారా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే హిజ్కియాకు ఒక సమస్య వచ్చింది. సమస్య అంటారా, మరణకరమైన రోగం అంటారా? మరణకరమైన రోగము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. 4వ వచనం. యెషయా నడిమిచాల్లో నుండి అవతలకు వెళ్ళకు మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇక 15 సంవత్సరములు ఆయుష్షు నీకు ఇచ్చేదను అని, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణం నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణంను ఆషూరు రాజు చేతిలో నుండకుండా నేను విడిపించేదును. పిమ్మట 7వ వచనం. యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. దేవుడు తన మాటలు మన జీవితంలో దీవించును గాక. మనకు చూసినట్లయితే ఒక సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం వచ్చింది, మధ్యలో ఒక క్రియ జరిగింది. ఏం జరిగింది? ప్రార్థన. ప్రార్థనలో ఏం గమనించాం? ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా? ఒకసారి చూస్తారా? 3వ వచనం. 3వ వచనం కాదు, 23వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని. ఏమని చేశాడు ప్రార్థనలో యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నా ప్రవర్తన, నా యొక్క విధానము నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మరణానికి నేను తగిన వాడినైతే నన్ను మరణించగాని నేను ఎట్లా జీవించానో, నేను ఎట్లా ప్రవర్తించానో, నేను నీ మాటను అనుసరించి నడుచుకున్నాను, దయతో నన్ను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. యథార్థవంతులకు, ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో ఆయన యెహోవా విడిపిస్తాడు. ఎందుకు విడిపిస్తాడంటే
తండ్రి కుమారుడు ఏ రీతిగా అయితే ప్రేమిస్తాడో ఆ విధంగా మనం ప్రేమిస్తూ తప్పు చేసినప్పుడు గద్దిస్తాడుగా తండ్రి, అలాగే ఆయన గద్దించి మనం సరిచేసి ఆశీర్వదిస్తాడనమాట. ఆ మాట మనం చూస్తే సామెతల్లో మనం చూసినట్లయితే 3:12 ఒక మాట ఉంది. హిజ్కియాను ఎందుకు దేవుడు మరణకరమైన రోగం వస్తుంది, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తాడో దేవుడు చూశాడు అనుకుంటా. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా ఆయన ప్రేమించిన వారిని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? 8:21 సామెతలు. ఆయన కుమారుని ప్రేమిస్తే తండ్రి గద్దిస్తాడు కాబట్టి నేను గద్దిస్తున్నా. ఆ రీతిగా నేను నన్ను ప్రేమించిన వారిని మనం ఎప్పుడైతే దేవుని విషయంలో మనం శ్రద్ధ కలిగి దేవుని ప్రేమిస్తామో, ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అదే సమయంలో తప్పు చేస్తే కుమారుని తండ్రి ఏ రీతిగా అయితే శిక్షిస్తాడో ఎందుకు శిక్షిస్తాడంటే ఇక్కడ 8:21 మనం చూస్తున్నాం. ఆస్తికర్తలుగా అంటే మనం ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని. హిజ్కియాకి ఏమైనా ఉందా అంటే చూడండి ఒకసారి 29 దినవృత్తాంతంలో 29:1 నుంచి మనం చూసినట్లయితే హిజ్కియా రాజు అయినప్పుడు తనకున్నటువంటి ఒక విధానాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై 29 సంవత్సరములు ఏలాడు. ఎన్నో సంవత్సరములు ఆయన రాజు అయ్యాడు? 25 సంవత్సరాల్లో రాజు అయ్యాడు. 25 ఏళ్ళ వయసులో ఆయన 29 సంవత్సరాలు రాజ్యం అంటే 54 సంవత్సరాలైనా సజీవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఆయుష్కాలం ఎంత ఇచ్చాడు దేవుడు? 15 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు గలవాడు? ఆయన రాజ్య పాలన చేస్తున్న 14వ సంవత్సరంలో ఆసూరు రాజు కూడా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా అన్నాడు. ఏ రోజులంటే ఆసూరు రాజు ఈ ఇజ్రాయేల్ మీదకి అనగా యోధా వారి మీదకి యుద్ధము దండెత్తి వస్తూ ఉన్నాడు. రబ్షాకే ద్వారా సన్హెరీబు పంపించి మీరు హిజ్కియాని నమ్ముకుంటున్నారు, హిజ్కియా ఆరాధిస్తున్న దేవుని నమ్ముకుని మీకు ఏది కాదంటున్నాడు, నేను ఎన్నో రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాను, మీరు హిజ్కియా మాటలు నమ్మి మోసపోకుడి. ఏ సమయంలో వచ్చింది? ఓ పక్క యుద్ధము జరుగుతూ ఉంది, రాజ్యం మీదకి ఆసూరు రాజు సన్హెరీబు వస్తూ ఉన్నాడు. అదే సమయంలో హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది. ఎందుకు వచ్చిందంటే హృదయంలో ఎంతో కొంత గర్వము ఉంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం చూడాలంటే ఆయనకి హృదయంలో గర్వించాడని మనం ఎక్కడ చూడొచ్చు అంటే 32 అధ్యాయంలో మనకు ఆ మాట తెలియబడుతుంది. 25వ వచనం 32:25లో చూసినట్లయితే 24:25లో మనం చూసినట్లయితే ఈ మాటలకు మనం సరిపోతుంది. 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 32:24-25 ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించిన తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. సమస్య ఎందుకు వచ్చిందంటే ఎంతో కొంత గర్వించి ఉండొచ్చు. నాకు దేవుడు చేసిన మేలు బట్టి నా రాజ్యము క్షేమంగా ఉంది, నాకు ఏ సమస్య లేదని ఆ రాజ్య పాలన చేస్తున్న 14వ సంవత్సరంలో గర్వించిన సమయంలో ఓ పక్కన రాజ్యం మీదకి అతను చేసిన పొరపాటు రాజ్యం మీదకి వచ్చింది. తన మీదకి కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని తట్టు ముఖము తిప్పుకొని తగ్గించుకుని మోకాళ్ళుని ప్రార్థన చేసి నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించానో క్షమించు, నన్ను గుర్తు చేసుకో. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనం చదువాం. ఆ దినములలో అన్నదానికి కోడిగా నేను చూపించాను ప్రియులారా. ఆ దినములో ఆ గర్వాన్ని విడిచాడు. మనము కూడా ఎంతో కొంత గర్వించి ఉంటే దేవుని విషయంలో మనకు శిక్ష వస్తే ఆ శిక్ష వచ్చినప్పుడు మనం తప్పించబడాలంటే మనం నీతిగా జీవించి ఉండాలి.
29వ అధ్యాయం కొనసాగిద్దాం. అతడు తన పితడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. 29వ అధ్యాయము 2వ వచనం, 2వ దినవృత్తాంతములు 29 2వ వచనము. అతడు పితడైన దావీదు వలె నీతిగా ప్రవర్తించాడు, చేసిన పొరపాటును సరి చేసుకునే మనసు గలవాడు. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేశాడు. అప్పటి వరకు పరిపాలన చేసిన రాజులందరూ మందిరం వైపు చూసేవారు కాదు. వారు వారి ఇష్టానుసారంగా పర్వతాల మీద, మైదానాల్లో, వారికి అనుకూలమైన స్థలాల్లో దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఏ ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఆరాధించారు. కానీ హిజ్కియా రాజైన వెంటనే ఏం చేశాడు? ప్రప్రదంగా మందిరాని యొక్క తలుపులు తెరిచాడు, బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగిన ఆజ్ఞ ఇచ్చాను, మందిరము తలుపులు తెరిచి బాగు చేయడమే కాదు, తదుపరి ఏం చేశాడో చూడండి. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటకు కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనములు నడిచి ఆయనను విసర్జించి పెడముఖం పెట్టుకున్నారు. వీళ్ళు అలక్ష్యం చేశారు దేవుణ్ణి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయక దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపించి మీరు కన్నులారా చూసినట్లుగాను వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి చదివాం 11. చాలు మనం ఎక్కడి నుంచి 1 నుంచి 11 వచనాల్లో చూసినట్లయితే హిజ్కియా దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచాడు, మందిరం అంతా శుభ్రంగా బాగు చేపించాడు, దాన్ని సిద్ధపరిచాడు, లోపల ఉన్నటువంటి నిషిద్ధమైనవన్నీ బయట పారవేయమన్నాడు, యాజకులను సిద్ధపరిచాడు, ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 6 భాగాలుగా మనం తీసుకోవచ్చు. మొదటిది, యథార్థంగా ప్రవర్తించాలి. హిజ్కియా యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి కాబట్టి, దేవుని దగ్గర సత్యంగా ప్రవర్తించిన వాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడు, అనగా దేవుని మాటను అనుసరించిన వాడు కాబట్టి ఆయన యథార్థవంతుడయ్యాడు. రెండో భాగంగా మనం చూసినట్లయితే 29:3లో మందిరపు తలుపులు తెరిచాడు. హృదయం అనే తలుపును మనం తెరవాలి. మన హృదయాన్ని మూసివేసి దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తించకుండా, యథార్థంగా ప్రవర్తించడమే కాదు, మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వాలి, హృదయాన్ని తెరవాలి. 3వ వచనముగా మనం చూసినట్లయితే 3వ భాగంగా మన హృదయంలో దేవునికి అసహ్యమైనది, నిషిద్ధమైనది ఏది ఉండకూడదు. 29:5వ వచనంలో నిషిద్ధమైనవన్నీ బయట పారవేయమన్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే యెహోవా ఉగ్రత మన మీదకి రాకుండా నిబంధన చేసుకోవాలి. 29:10వ వచనంలో మనం చూస్తే దేవునితో ఒక నిబంధన మనం చేసుకోవాలి. 5వ వచనంగా మనం చూస్తూ ఉన్నాంగా దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉండకూడదు, దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. 29:11లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఏం చేయాలి? 29, 28, 29లో మనం చూసినట్లయితే
మరొకటిగా మనం ఏం చేయాలంటున్నాడో తదుపరి చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. 29 అధ్యాయం 28, 29 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను హెచ్చరికగా మళ్ళీ చెప్తూ ఉన్నాడు. 29 అధ్యాయము 28, 29 అమ్మ. యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను, అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదుచు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమస్త మగు వరకు ఇదంతయు జరిగెను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజు అతనితో కూడా ఉన్న వారందరూ తలల వంచి ఆరాధించిరి. దేవుని సన్నిధిలో తలల వంచి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవునికే గొప్ప, దేవునికే మహిమ కలగాలి. ఇక్కడ చూసినట్లయితే 6 భాగాలుగా మనం సిద్ధపరచుకోవాలి. రాజు అయ్యాడు, హృదయంలో ఏమటువంటిది లేకుండా దేవుని సన్నిధిలో దావీదు మనసు కలిగిన వాడుగా, తన పితరుడైన దావీదు ఎలాంటి వాడో అందుకే యెషయాను పంపించాడు. హృదయంలో చిన్నగా గర్వించినప్పుడు యెహోవా బాధపడ్డాడు. అయ్యో, ఇంత మంచివాడు హృదయంలో ఎందుకు గర్విస్తున్నాడో ఆ గర్వాన్ని కూడా తీసివేయాలి, ఎంతో కొంత భయము చెప్పాలి అని పంపించాడు. దావీదు విషయంలో కూడా దేవుడు అదే చేశాడు. బెత్షెబను కూడా చేసిన పొరపాటును తప్పెట్టేసి జనాలకి తెలియదు అనుకుని జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపము విషయంలో దావీదు పశ్చాత్తాపడాలి అని నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకుని క్షమాపణ కోరుకున్నట్లుగా దేవుడు చేశాడు. నీతిమంతులుగా దేవుని విషయంలో ప్రియబిడలుగా మనం ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుడిని నిందించడానికి వీల్లేదు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో తప్పుని దావీదు ఎలా ఒప్పుకున్నాడు? ఇక్కడ హిజ్కియా కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. దేవా, నీ ఎదుట యథార్థుడనై ఎలా జీవించానో, సత్యంతో ఎలా ప్రవర్తించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. మనం నీతిగా జీవించినప్పుడు సమస్య వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన యొక్క ప్రవర్తనే మనల్ని కాపాడుతూ ఉంది, మన నీతే మనల్ని కాపాడుతూ ఉంది, మన యథార్థతే మనల్ని కాపాడుతూ ఉంది. దేవుని సన్నిధిలో మన యథార్థతను దేవుడి దగ్గర పెడితే ఆయన ఒప్పుకుంటాడు. మనం అన్ని పాపాలు చేసి దేవుని దగ్గర నాకు మేలు కావాలి, క్షేమం కావాలంటే దేవుడు ఎలా ఇస్తాడు? దావీదు విషయంలో కూడా దేవుడు చేసిన పొరపాటుని ఒప్పుకునే మనసు దావీదుకి ఇచ్చాడు. అందుకే దావీదు యెహోవా హృదయానుసారుడని ఒక పేరు పొందుకున్నాడు. మనము కూడా దేవుని విషయంలో, హిజ్కియా విషయంలో దేవుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇతను ఇంకా 15 సంవత్సరాలు పరిపాలన చేయవలసిన వాడు, ఎందుకు మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది? ఆగిపోవడానికి వీల్లేదు. తను ఇంకా బ్రతికి పాలన చేసి నాకు మహిమ తేవాలి అని దేవుడు ఆశించి యెషయాను పంపించాడు. నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీళ్లు చక్క పెట్టుకో, నీ హృదయంలో నా గర్వాన్ని తీసివేయి చెప్తున్నాడు. చూస్తున్నాంగా 6 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. యథార్థంగా ప్రవర్తించాలి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి అయిష్టమైనది ఏది మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. దేవునితో గొప్ప నిబంధన మనం చేసుకోవాలి. దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వినయంతో తలలో ఉంచి, రాజు ప్రజలందరూ ఏ రీతిగా అయితే ఆరాధించారో అలా ఆరాధించాలి. ఆ మాటలు మనం ఇక్కడ చూద్దాం. మనం యథార్థంగా దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? 29 వచనంలో అంటున్నాడుగా, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు, యథార్థవంతుడు ఏం చేస్తాడు? తప్పు చేస్తే పశ్చాత్తాపడతాడు. యథార్థవంతుడు ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ కోరుతాడు. యథార్థవంతుడు బూతు మాట వస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరుతాడు. సంఖ్యాకాండము 23:19 మనం చూసినట్లయితే దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యథార్థవంతుడిని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడటకు. ఎందుకంటే యథార్థవంతుడు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు కాబట్టి సరిచేసి కాపాడుతాడు. దుర్మార్గుడు చనిపోతే దేవుడు సంతోషించడు. హిజ్కియా గ్రంథంలో అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతికి జరిగిస్తే నేను సంతోషిస్తా, వాడు బ్రతికితే నాకు ఆనందము. అందుకే అంటున్నాడు, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపాత్రుడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బ్రతకాలి, ప్రతి ఒక్కరూ జీవించాలి, నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా,
ఆయనలో ఏ విధమైనటువంటి ద్వేషము, అసూయ లేదు. మనుషులు కలిగినటువంటి ద్వేషము లేదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. పశ్చాత్తాపడడం, తప్పు చేసి పశ్చాత్తాపడడం కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చాడంటే స్థాపిస్తాడు. యథార్థవంతులు ఆశీర్వదించబడడం కావాలి, ఆయన నీతిమంతుడు వదిలేయడం కావాలి. ఆయన ఏదో చిన్న పొరపాటు చేసి ఆశీర్వాదం పోగొట్టుకుంటే దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి మనల్ని గద్దిస్తాడు. సామెతలు 3:12 మనం చూస్తూ ఉన్నాం. 8:21 కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన క్షమాభివృద్ధి కలగజేసే దేవుడు. యోబు విషయంలో కూడా దేవుడు అదే అంటున్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1:1 ఆయన యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, నీతిపరుడునై దేవుని ఎదుట ఎలా నడుచుకున్నాడో దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును. కాబట్టి శ్రమ వచ్చిన దేవుడి విషయంలో నీతిమంతుడిగా నిలబడ్డాడు. హిజ్కియా కూడా అదే చేశాడు. నీ ఎదుటి నేను ఎలా ప్రవర్తించాను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. యోబు కూడా చాలా కష్టం వచ్చింది, చాలా నష్టం వచ్చింది, సమస్తాన్ని కోల్పోయాడు. శరీరం కూడా కుసించిపోయింది, పుండు పట్టింది. శిలాపెంకుతో గోక్కుంటూ ఉన్న స్థితిలో కూడా దేవుని ఘనపరుస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతా. నేను వస్తా ఏమీ తీసుకురాలేదు, పోతూ ఏమీ నేను తీసుకుని పోలేను. అలాంటి యథార్థత కలిగి ఉండాలి. హిజ్కియా విషయంలో కూడా యథార్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థవంతుడినై ఎవరము మనం ఈ విధంగా ప్రార్థన చేయగలం. నాలో యథార్థత ఉంది కాబట్టి ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమను తప్పించని మనం ప్రార్థన చేసే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పొరపాట్లు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏ రీతిగా ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు, దేవుడు సంతోషించాడు. ఆ ఒక్క గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. తెలియదు పాపం దావీదుకు. కానీ ఆ 4 విషయాల్లో దావీదు వెల చెల్లించుకోక తప్పలేదు. కుమారుని పోగొట్టుకున్నాడు. తాను సాటుగా చేసిన క్రియ తన ఇంట్లో బహిరంగంగా జరిగింది. తను ప్రేమించిన కుమారుడు చనిపోయాడు. తల నరకవేయబడింది. అబ్షాలోము యొక్క తల నరకవేయబడింది. ప్రియులారా, ఎందుకు? చేసిన పొరపాటుకి క్షమాపణ ఉన్నప్పటికీ కూడా వెల చెల్లించాల్సి వచ్చింది దావీదు కూడా. బెత్షెబా విషయంలో, తన భర్త విషయంలో కూడా చనిపోవడానికి కారకుడైపోయాడు ఈ దావీదు. తనకున్నటువంటి యథార్థతను నిలపాలనే దేవుడు నాతాను పంపించి దావీదు యొక్క పొరపాటుని క్షమాపణ కోరిక విధంగా చేశాడు. హిజ్కియా విషయంలో గర్వించిన హృదయాన్ని కూడా మార్చాలనే దేవుడు ఏం చేశాడు? చిన్న సమస్యను తెచ్చాడా? పెద్ద సమస్య తెచ్చాడు. రాజ్యం మీదకి యుద్ధం వస్తూ ఉంది. ఓ పక్కకి ఒంటి మీద రోగం వచ్చింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సతమతమయ్యాడా? వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకున్నాడు. దేవుని దగ్గర తన ప్రవర్తన అంతటిని తెరిచాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వు కృపగల దేవుడు కదా. మన దేవుడు కృపగలిగిన వాడు. మనం చేసినటువంటి మంచితనాన్ని దేవుని ఎదుటి పెడితే దేవుడు పశ్చాత్తాపడ్డానికి కాదు, కానీ మనలో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న యథార్థతను బట్టే మనల్ని దేవుడు కాపాడుతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమా 3లో మనం చూస్తాం. వారి క్రియలు బట్టే నీతిమంతులుగా ఉండలేకుండా దేవుడు చేసిన మహిమను పొందుకోలేకపోతున్నామని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని గురించి మహిమను పొందుకోలేకపోతున్నామంటే మనలో ఎంతో కొంత దేవుని విషయంలో అశ్రద్ధ ఉంది. దేవుని ఆరాధించడం లోపం ఉంది. నిషిద్ధమైనవి కొన్ని మనలో ఉన్నాయి. మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం లేదేమో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మందిరాన్ని తెరిచాడు. మన హృదయాన్ని తెరవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియులారా, యథార్థంగా మనం ప్రవర్తించాలని చూస్తూ ఉన్నాడు. యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే ఆయన మనకు ఎలా ఉంటాడో కీర్తనలో 84:11 మనం యథార్థంగా నీతిమంతులుగా సత్యమును అనుసరించి నడుచుకుంటే ఆయన ఎలా ఉంటాడో కీర్తనలో 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తన 84:11 యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఓ పక్క భద్రతగా ఉన్నాడు. యెహోవా కృపను ఘనతయు అనుగ్రహించేవాడు. ఆయన మనకు ఘనతనిచ్చేవాడు, కృప చూపేవాడు.
ఎలాంటి వారికి ఇస్తాడు అది? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయనే ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే ప్రతి మేలు చేస్తానని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యథార్థత ఎలా బయటపడుతుంది? యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి చచ్చిపో, నువ్వు మరణం కమ్ము అన్నాడు. దేవుని చేత మేలు అనుభవించతగును కానీ కీడు అనుభవించడం తగుదా? అది యథార్థత అంటే. అది యథార్థత పోగొట్టుకోకుండా ఉండడం అంటే అది అన్నమాట. ఆయన సూర్యుడిగా కేడముగా ఉండాలన్నా, కృపయు ఘనత అనుగ్రహించాలన్నా దేవుని విషయం ఎలా ఉండాలన్నాడంటే యథార్థంగా ఉండాలి. ఎప్పుడు యథార్థత బయటపడుతుంది? దేవుడు మన మీదకి నష్టాన్ని, కష్టాన్ని, బాధను తెచ్చినప్పుడే మన యథార్థత బయటపడతా ఉంది. యోబు కూడా అదే వచ్చింది. భార్య వచ్చింది, అంతా పోగొట్టుకుని, ఆస్తి పోయింది, గొర్రె మేకలు పోయాయి, అనేకమైన కాపర్లు పోయారు, నీ కుమార్తెలు చనిపోయారు, నీకున్న ఆరోగ్యం కూడా పోయింది, నీ శరీరం కూడా కుళ్ళిపోతుంది, ఇంకా దేవుడి యథార్థవంతుడిగా ఉంటావా? ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో అన్నప్పుడు మూర్ఖురాలు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? దేవుని చేత మేలు అనిపించతగును కానీ కీడు అనిపించతగుదా? అది యథార్థత అంటే. ఇలాంటి యథార్థత కలిగి ఉంటే ఎంత సమస్య వచ్చినా దేవుడు కాపాడుతాడు. ఆనాడు ఇసుక మీదకి వచ్చినటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి దాని అంతటిని తప్పించాడు. ఒక్క బాణం కూడా ప్రయోగింపడు, ఒక్క కేడుమని మీదకి చెప్పుడు. వాడు ఏ త్రావులు వస్తాడు ఆ త్రావులనే పోతాడు. ఆసురు రాజు నీ మీదకి రాడు. అభయం ఇవ్వడానికి కారణం దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. మనం కూడా నమ్మకంగా ఉంటే మనకు వచ్చే సమస్యలన్నిటిలో దేవుడు విజయం ఇస్తాడు ప్రియులారా. కాబట్టి యథార్థంగా ప్రవర్తించడంలో దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా హృదయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఏది మన హృదయం? ఆ హృదయము దేవుడు ఏది కోరుకుంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మీరు మీ దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? దేవుడు ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యథార్థత అంటే మనం చూపిస్తూ ఉన్నాం. చాలా మాటలు ఉన్నాయి, తక్కువ మాటలు చెప్పి నేను ముగించేయాలని కోరుకుంటున్నాను. యథార్థత అంటే ఏంటో నేను చెప్పా. కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇసుకే వలె, దావీదు వలె మనసు మనం నిలకడగా పెట్టుకుని దేవునిని నమ్మకించాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నాం, మనము దేవుని యొక్క ఆలయంగా ఉన్నాం. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇదిగో హృదయమనే తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినేడల నేను అతడు నాతో భోజనము చేస్తా. ప్రకటన గ్రంథంలో 3:20 ఆ మాట మనం చూస్తాం. మనము దేవుని ఆలయము. మనకు ఒక గొప్ప ఘనతను దేవుడిచ్చాడు ప్రియులారా. ఈ ఘనమైనటువంటి శరీరాన్ని పాపానికి అప్పగించి మన నోటిని పాపంతో నింపుకుని మన కళ్ళను పాపంతో నింపుకుంటే దేవుడు సంతోషిస్తాడా? చిన్నగా మనసును గర్విస్తేనే దేవుడు ఇసుక విషయంలో తట్టుకోలేకపోయి తన ప్రవక్తను పంపించాడు యెషయాని. చేసిన పొరపాటు కప్పెట్టేసి జీవిస్తూ ఉంటే దావీదు విషయంలో కూడా నాతాను ప్రవక్తను పంపించాడు. మరి ఇప్పుడు మనల్ని ఎవరు పంపిస్తాడు? మనతో ఎవరితో మాట్లాడతాడు? దేవుడే, వాక్యమే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని యొక్క నివాస స్థలము మన హృదయము. మనలో మనకు ఆత్మ ఉంది. ఇందాక మనం 100వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసాం. రాజులు పదవులను ఆశించి కేకలు వేసి రాజ్యాలు పోగొట్టుకున్నారని. రబ్షకే ద్వారా సన్హెరీబు చేసింది కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చనిపోయాడు, తన కుమారులే ఆయన్ని చంపేశారు. ఏ పాటలోనూ మనము చిన్న చూపు చూడకూడదు. 100వ కీర్తన 2వ చరణంలో మనం అదే చూసాం. రాజులు పదవులను ఆశించి కేకలు వేసి రంకిలు వేసి పదవులను పోగొట్టుకున్నారు, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. చూసారా ప్రియులారా, దేవుడు మనతో ఎలా మాట్లాడుచున్నాడు? మనము దేవుని ఆలయముగా ఉన్నాం. మన హృదయంలో గర్వం ఉండడానికి వీలేదు. మన హృదయంలో దేవుని అశ్రద్ధ ఉండకూడదు. మన హృదయంలో నిషిద్ధమైనది ఉండకూడదు. మీరు మీ దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా?
మనము ఈ శరీరం అంతా దేవుని ఆలయంగా చేసుకుని హృదయం అనే చిన్న స్థలంలో దేవుడు ఆయన వాక్యాన్ని ఉంచుకొని ఆశిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మనతో నివాసం చేసి మనతో భోజనం చేయాలనుకుంటున్నాడు. 3:20 ప్రకటనలో, తలుపు యొద్దడిని తట్టుచున్నాను, ఇదిగో నా మాటతో నేను పలుకుచూ ఉన్నాను, మీ హృదయాన్ని తెరవండి, నేను మీ దగ్గరికి వచ్చి నేను మీతో భోజనం చేస్తా, మీతోనే ఉంటా. ఆ మాట ఎక్కడ చెప్పాడు? కొరింథీ పత్రిక కూడా పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరలోకంలో ఆయన మనతో కూడా భోజనం చేస్తారని మత్తయి సువార్తలో చెప్పాడు. ఏ భోజనం? ప్రభురాత్రి భోజనం. మళ్ళా నేను మీతో కలిసి భోజనం చేస్తా. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన మనతో ఉంటా ఉన్నాడు ప్రియులారా. దినవృత్తాంతంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16-17 వచనాల్లో చూసినట్లయితే, కాబట్టి మీరు మన హృదయాన్ని దేవుని విషయంలో సున్నతి చేసుకోవాలి. ఇక మీదట ముస్కర్లు కాకుండా, అనగా దేవుని విషయంలో ఎక్కడైనా మనం పొరపాటు చేసి మన హృదయాల్లో ఏదైనా దేవునికి ఆయాసకరం ఉంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన హృదయంలో ఉంటే మనకు విజయం రాదంటారా? మనతో బలవంతుడు ఉంటే మనకు ధైర్యం కాదంటారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ధనవంతుడు మనకు సహాయకరంగా ఉంటే ధైర్యంగా ఉంటాం. ఏదైనా బలమైనటువంటి వైరం మన మీదకి వస్తున్నప్పుడు బలమైన వాడు మన దగ్గర ఉంటే, శక్తిమంతుడు మన దగ్గర ఉంటే ధైర్యంగా ఉండదంటారా? మన దేవుడు అలాంటి వాడు ఇక్కడ వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. నీ దేవుడని యెహోవా పరమదేవుడును పరమ ప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొన్నవాడు. మనుషులను లక్ష్య పెట్టడు, కానీ నీ హృదయంలో నా హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమం గల దేవుడు. మనుషులను లక్ష్య పెట్టని వాడు మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయనందు నమ్మికించిన వాడు, ఆయన నమ్ముకున్నవాడు, ఆయనందు యథార్థంగా హృదయంగా కలిగి జీవిస్తే ఆయన మనలో ఉంటానని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు. నరులను లక్ష్య పెట్టని వాడు మనతో ఉంటానంటున్నాడు. ప్రియులారా, మీ హృదయాన్ని తెరవండి, మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి, సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు మీ దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. చాలామంది సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, తప్పుడు చూపులు చూస్తూ, బూతు మాటలు మాట్లాడుతూ, అసహ్యకరమైన మాటలు వింటూ దేవుని ఆలయాన్ని పాడు చేసే ప్రజలు వెచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. వాళ్ళలో లేకుండా మనల్ని ప్రత్యేకంగా చేసిన దేవుడు మన దేవుడు, పరమదేవుడు, పరమ ప్రభు, పరాక్రమం గలవాడు, సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు మన దేవుడు మనతో ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా విడుదల. అందుకే అంటున్నాడు, సన్హెరీబుకు చెప్పండి, నేను యెహోవాను నమ్ముకున్నాను, మన దేవుడు బలమైన దేవుడు. రప్సగా వచ్చి కేకలు వేస్తున్న మనం నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు అని చెప్తుంటే, ఇసుక మాట మీరు నమ్మి మోసపోకుండా అంటున్నాడు వాడు. అందుకే ఒకే ఒక్క దూతను పంపించి పరాక్రమం గల దేవుడు 185,000 మందిని హతమార్చిన దేవుడు. ఆ రోజు ఇస్కేకు విజయం ఇచ్చిన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి విజయం ఇవ్వలేదా? 185,000 మందిని ఒకే ఒక్క దూత హతమార్చింది. ఆయన దగ్గర కోటాను దూతలు ఉంటే ఎంత బలవంతుడు మరి ఆయన చూడండి ప్రియులారా. అటువంటి దేవుడు నీతో నాతో ఉంటానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమైనారని మీరెరుగురా? మనం దేవుని ఆలయమైనటువంటి మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రియులారా. అదే ద్వితీయోపదేశ కాండము 11-16 మనం చూసినట్లయితే మరొక మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ధనాపేక్ష కలిగి ఉండొద్దు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధన అని దేవుడు వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? ద్వితీయోపదేశ కాండంలో వివరించి చెప్తున్నాడు మళ్ళా దేవుడు మోసే ద్వారా, మీరు మాయలో చిక్కుకోవద్దు. ఈ దేవతలు మాయా దేవతలు, వాటిని మీరు పూజించకండి, నమస్కరించకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో చాలామందికి ధనాన్ని ఆశించి ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు.
దేవుడే ముఖ్యము మనకి, ధనము మనతో రాదు. యథార్థతే కదా యోబుకి విజయం ఇచ్చింది, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు అనుగ్రహించింది. దేవుని విషయంలో ఎలా ఉండాలి? ముష్కరులుగా ఉండొద్దు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట! ఎందుకంటే ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు, కేడుము గలవాడు, మహాదేవుడు, పరాక్రమ గల దేవుడు, భయంకరుడైన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనుషులైతే మన విషయంలో అందమైన వారిని ప్రేమిస్తూ ఉంటారు, ధనవంతులను ప్రేమిస్తూ ఉంటారు, అందచందాల గర్వాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. కేవలం దేవుడు ముఖాన్ని లక్ష్య పెట్టాడు. మనుషులైన మనము అందంగా ఉన్న వారితోనే మనం స్నేహం చేస్తాం. అంగవైకల్య వారితో చాలామంది స్నేహం చేయరు, అందహీనులతో స్నేహం చేయరు. మనుషులు కలిగినటువంటి లక్షణం ఇది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులు పై రూపాన్ని లక్ష్యం చేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని పరిశోధించే దేవుడు. సమూయేలు గ్రంథంలో మనం మాట చూస్తాం. దావీదును అభిషేకించడానికి పంపించినప్పుడు ఈ సమూయేలు గారు అక్కడ ఉన్న యెష్షయి కుమారులు అందరినీ చూసి అందమైన వారు, బలమైన వారు, చాలా హైట్ ఉన్నాడు, చాలా సుందరుడని చూస్తూ ఉంటే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? 16:7లో మొదటి సమూయేలు 16:7 అంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్యం చేస్తారు, కానీ నేను హృదయాన్ని పరిశోధించే దేవుడిని, హృదయాన్ని అనుసరించిన వాడిని నేను ప్రేమిస్తాను. దావీదు అందుకే యెహోవా హృదయానుసారుడు కాబట్టి అందరికంటే చిన్నవాడు, అందరికంటే పొట్టివాడు, చదువుకోలేనివాడు, గొర్రెల కాపరి, ఆ ఎండలో ఎడారిలో దేవుణ్ణి ఆరాధిస్తూ చిన్న వయసులోనే దేవుడంటే ధైర్యం కలిగిన వాడు, ఎలుగుబంటిని కూడా జయించడానికి శక్తినిచ్చిన దేవుడు. మనుషులు పై రూపాన్ని మాత్రమే లక్ష్య. మొదటి సమూయేలు గ్రంథము 16:7 అంటున్నాడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు? అతని పై రూపంలో అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. నాకు కావాల్సింది అందము కాదు, బలవంతుడు కాదు, ధనము కాదు. నాకు కావాల్సింది ఏంటి? హృదయము కావాలి. హృదయమే నాకు కావాల్సింది. అతనికి ఉన్నటువంటి అందము వద్దు, అతనికి ఉన్న సౌందర్యము వద్దు, అతనికి ఉన్న బలము వద్దు, అతనికి ఉన్న ఎత్తు వద్దు, అతనికి ఉన్న కండరాలు నాకు వద్దు. నేను పరాక్రమ గల దేవుడును, మహాదేవుడను, పౌరుషం గల దేవుడను, పరాక్రమ గల దేవుడను, కేడుమును, సూర్యుడును నేనే. అవన్నీ నాలో ఉన్నాయి. నాకు కావాల్సింది ఒకటే, హృదయం ఒకటే నాకు కావాలి. ఆ హృదయాన్ని నేను లక్ష్య పెడతా అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టును, కానీ యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసినాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును. అందుకే దేవునికి ఏమి ఇవ్వాలి? మనం మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయం అంగీకరించబడాలంటే మన హృదయంలో ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, మనుషులు లక్ష్య పెట్టి వాటి వైపు మనం ఉండకూడదు. దేవుడు ఇష్టపడేదే మనం ఇవ్వాలి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, దేవుని మార్గంలో నడవడమే. హిజ్కియా కూడా తన పితరుడైన దావీదు వలె ఆయన మనసు కలిగి నడిచాడని ఇంట్రడక్షన్లో మనం చూసాం. 29వ అధ్యాయంలో మనం చూసాం కదా. అక్కడ ఆయన యొక్క మనసు కలిగి నడుచుకున్నాడు కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుడు పంపించే సమస్యను పెద్దది కాకుండా చిన్నగా ఉన్నప్పుడే తుంచివేసి మళ్ళీ 15 సంవత్సరాలు పరిపాలన చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, కాబట్టి మనము దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే మన శరీరాన్ని కాదు, బలమును కాదు, అందాన్ని కాదు, హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. మన హృదయము దేవుని విషయంలో నిందారహితంగా ఉండాలి. మన హృదయంలో దేవునికే అవకాశం ఇవ్వాలి. ప్రియులారా, ఆ హృదయము అంగీకారంగా ఉండాలంటే నిషిద్ధమైనది ఏది ఉండకూడదు. ఆనాడు నెహెమ్యా కూడా మందిరాన్ని, ప్రాకారములన్నిటిని బాగు చేసిన తర్వాత నిషిద్ధమైనవన్నీ బయట పారవేయించాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే ప్రాకారాలన్నిటినీ కట్టివేశాడు. కట్టేసి మళ్ళా రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ మందిరములో నిషిద్ధమైనది ఒకటి కనబడింది. 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము హృదయాన్ని దేవునికి ఇవ్వడమే కాదు, అక్కడ మందిర ప్రాకారంలో కట్టడమే కాదు, అక్కడ నెహెమ్యా గారు ఏం చేస్తూ ఉన్నాడు ఒకసారి చూస్తారా ప్రియులారా? 13:4 నుంచి 8 వరకు చదువుతారా? త్వరగా చదివేయండి, సమయం లేదు.
నైవేద్యము సామాన్య పాత్రలను చెంచులలో 10వ భాగమును కొత్త ద్రాక్షరసమును లేవీయులను గాయకులను వారపాలకులను ఏర్పడిన నూనెను యాజకులు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ముందు స్థలం వద్ద అతను గొప్ప గది సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినముల తరువాత రాజునకు సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడని తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. వెంబట ఆ మందిరపు పాత్రలను నైవేద్య చాలు 8వ వచనం చాలు. ఇక్కడ నెహెమ్యా గారు వచ్చారు. ప్రాకారము కొట్టివేయబడ్డాయి, గుమ్మాలన్నీ కాల్చివేయబడ్డాయని తెలిసినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ద్రాక్షరసం అందించే పాత్ర అందించే వ్యక్తిగా ఉండేవాడు నెహెమ్యా. అతనికి ఉన్నటువంటి ముఖాన్ని చూసి ఆ హృదయంలో ఉన్న వేదన బయటపడినప్పుడు దేవుడు ఆ రాజు పేరు ఆ రాజు ఏం చేశాడంటే ఆ హృదయాన్ని చూసి ఆ మనసును చూసి నీలో దుఃఖం ఉంది ఏంటని అడిగినప్పుడు యెరూషలేము గురించి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి బాగు చేసి తిరిగి రా అన్నప్పుడు అన్నీ సమకూర్చి పంపించాడు. అన్నీ బాగు చేసి పంపించిన తర్వాత మరలా రాజు దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు అక్కడ ఎవరి వస్తువులు ఉన్నాయి? ఇందులో టోబియా యొక్క వస్తువులు ఉన్నాయి. 7వ వచనం, యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపించాను. ఈ టోబియా ఎవరంటే ఈ మందిరం యొక్క ప్రాకారం కట్టడానికి వచ్చినప్పుడు యెరూషలేముకు వచ్చి బాగు చేస్తూ ఉన్నప్పుడు అదే జరిగే మంచిని చూడక, ఇజ్రాయేలు ప్రజలు మేలు జరగడం చూడక చెడు చేయాలని చూశాడు. మనం 2వ అధ్యాయంలో ఆ పేరు మనం చూస్తాం. మంచి జరగడం ఇతనికి ఇష్టం లేదు. అటువంటి వాడికి బాగుపడిన తర్వాత ఆ మందిరంలో స్థలంలో ఈ టోబియాకి స్థలం ఏర్పాటు చేస్తే నెహెమ్యా తట్టుకోలేకపోయాడు. ఈ టోబియా దుర్మార్గుడు. యెరూషలేముకి క్షేమం కలుగుతుందంటే నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలకు మేలు కలపడదనుకున్నాడు. 10వ వచనంలో మనం మాట చూస్తాం ప్రియులారా. సన్బల్లటును అమ్మోనీయుడైన బహుగా దుఃఖపడ్డాడు. మంచి జరుగుతుందంటే దుఃఖం కలుగుతూ ఉన్నది వీడికి. ఇంకా పాడైపోవాలి, ఇంకా నాశనం అయిపోవాలని కోరుకునేవాడికి దేవుని స్థలంలో అర్హత ఉందా? లేదు. బయట పారవేయి. ఒక్క సామాగ్రి కూడా ఇందులో ఉండడానికి వీలేదు. వాడు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. బయట పారేయండి చెప్పి నెహెమ్యా ఉగ్రతగా చెప్పి మొత్తం అంతా బయట పారవేయించాడు. ప్రియులారా, ఇలాంటి బాధ్యత కలిగిన వాడు కాబట్టి నెహెమ్యా ఆశీర్వదించబడ్డాడు. రాజుకి మంచి మనసు అనుగ్రహించి దేవుని యొక్క ప్రాకారం బాగు చేయడానికి సమస్తము సమకూడడానికి పత్రికలు కూడా రాసి నెహెమ్యాకి ఏ అడ్డు లేకుండా మార్గమంతటిలో ఏ సమస్య రాకుండా యెరూషలేము నడిపించాడు. ఆ ప్రాకారాలను కట్టేటప్పుడు అన్నిటిని సమకూర్చడానికి రాజుకి మంచి మనసు అనుగ్రహించాడు. ఎందుకంటే హృదయంలో మంచి మనసు కలిగిన వాడు, దేవుడంటే ఆసక్తి కలిగిన వాడు కాబట్టి సమస్త విషయంలో నెహెమ్యాకు విజయం కలిగింది. ఆ సమయంలో టోబియా యొక్క వస్తువులు ఆ యొక్క మందిరం దగ్గర ఉన్నప్పుడు తట్టుకోలేకపోయి బయట పారవేయించాడు. ఈ టోబియా మంచివాడు కాడు. క్షేమం కలిగితే దుష్టమృగం కలిగిన వాడుగా దుష్ట హృదయం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాడు ఇజ్రాయేలు ప్రజలు ఉండడానికి అర్హుడు కాదు. బయట పారవేయండి. దేవుడు ఉంటున్న హృదయంలో దేవునికి అసహ్యం ఉండకుండా బయట మనం పారవేయాలి. ప్రియులారా, మరి నెహెమ్యా కలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలి. హిజ్కియాలాగా మనం కూడా దేవుని చిత్తంలో విజయం పొందుకోవాలంటే నెహెమ్యా కలిగిన మనసు కూడా మనలో ఉండాలి. దేవునికి ఆయాసకరమైన ఉండడానికి లేదు. మనకి మేలు జరగడానికి కారణమైన వాటినే మన హృదయంలో పెట్టుకోవాలి. మనకి క్షేమం కలగకుండా అడ్డుపడేది ఏదైనా మన హృదయంలో ఉంటే నెహెమ్యా తీసి పారవేసినట్టుగా టోబియా వస్తువులన్నిటిని బయట పారవేసినట్టుగా దేవునికి ఆయాసకరమైనది ఏది ఉండకుండా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ప్రియులారా, కీర్తనలు 69:9 మనం చూసినట్లయితే
మరొక మాటగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరుచుకుందాం. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుందాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందను. ఇది యేసుక్రీస్తు గురించి ప్రవచించిన ప్రవచనము. ఆనాడు దేవుని మందిరంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి అభిషేకించబడి వచ్చినప్పుడు నా దేవుని యొక్క మందిరాన్ని వ్యాపారపులుగా చేశారా అని పావురాలు అమ్మేవారిని, అక్కడ బిజినెస్ చేసేవారందరూ వస్తువులు ఏం చేస్తాడు యేసు ప్రభు వారు? బలలన్నిటిని త్రోసివేసి ఇక్కడి నుంచి మీరు పొండి, నా దేవుని ఇంటిని మీరు ఏం చేస్తూ ఉన్నారు? వ్యాపారటులుగా చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఇంటిని వ్యాపారంగా చేస్తారని యేసు ప్రభువు కూడా అక్కడ కోపపడ్డారు ప్రియులారా. యేసు ప్రభువుకే ఆ మందిరం అంటే దేవునికి ఇష్టము కాదు. నివసించవలసిన మందిరం మన హృదయమే. ఆనాడు సొలొమోను కట్టిన మందిరాన్ని చూస్తూ ఉన్నారు. ఈ మందిరం మీద రాయి నిలవదు, ఇక్కడ మందిరం ఉండదు అని చెప్పాడు. ఆ మందిరం ఇప్పుడు లేదు. ఎందుకంటే దేవుడి నివాసం చేసేది మన హృదయం, మన శరీరంలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని రాబోతున్న యేసు ప్రభువు గురించి ప్రవచించాడు. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఉండే నివాసాన్ని మనం ఎలా ఉంచుతున్నాం? తండ్రి ఇంటిని వ్యాపారపులుగా చేశారని దేవుని యేసు ప్రభువే ఆ బల్లలన్నిటిని త్రోసివేసి ఆ యొక్క పావురాలు రెట్టలు అమ్మేవారి యొక్క బిజినెస్ అంతటిని పారవేసి అందరిని బయటికి త్రోలివేశాడు. ఇప్పుడు కూడా మన హృదయంలో దేవునికి ఏదైనా ఆయాసకరం ఉందేమో. సన్బల్లట్టు చేసిన దానిని, టోబియా చేసిన దాన్ని ఏ రీతిగా అయితే దేవుడు తిరస్కరించమని నెహెమ్యా ద్వారా బయట పారవేయించాడు టోబియాయి, అదే రీతిగా ఇప్పుడు మనం కూడా బయట పారవేయాలి. దేవునికి ఆయాసకరం ఏది మనలో ఉండకూడదు. యేసు ప్రభువు కూడా ఆ మందిరంలో ఉన్నటువంటి వాటన్నిటిని పడవేసి అందరినీ బయటికి తోలివేసినట్టుగా మన హృదయంలో దేవునికి ఆయాసకరమైనది ఏది ఉండకుండా మనం భద్రంగా కాపాడుకోవాలి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూసినట్లయితే, ఎందుకనగా మనము దేవునికి ఎలా అప్పగించుకోవాలో చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 5:27 తేటతెల్లంగా మనతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. 5:27 అటువలే 5:27 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమునైనను ముడత అయినను అదేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికే యేసు ప్రభు కలవరిశిలో మరణించారు. ఎలా శుభ్రపరచుకోవాలంటే దేవుని వాక్యంతో శుభ్రపరచుకోవాలి. ఈ సంఘానికి దేవుడి శిరస్సు, ఈ సంఘము దేవునికి శరీరంగా ఉంది. ఈ శరీరం అవయవాల్లో మనం ఉన్నాం. ఈ అవయవాల్లో కీడుంటే దేవుడు నివాసిస్తాడా? అందుకే ఎలా అంటున్నాడు? నిర్దోషమైనది గాను మహిమ గలది గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని. దేవుని ఎదుట మనం నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిందారహితులుగాను ఉండాలనే తను అప్పగించుకో. ఇదే మాట మొదటి అధ్యాయంలో కూడా 5-6 వచనాల్లో పౌలు గారు గుర్తు చేస్తూ మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు ప్రియులారా. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నిర్దోషులుగాను నిరపరాధులుగా నిందారహితులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని. మన హృదయంలో చెడుతనాన్ని ఉంచుకోకుండా, నిషిద్ధమైనది మనలో ఏది ఉండకుండా నిర్దోషమైనది గాను మహిమలు గలదిగా సంఘం ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ, మన హృదయంలో నిషిద్ధమైనది ఉండకుండా పవిత్రంగా ఉంచుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. సమయం అయిపోతూ ఉంది, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను ముగించేస్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి మనలో ఏది ఉండడానికి వీల్లేదు, దేవునికి ఆయాసకరమైనది ఏది ఉండడానికి వీల్లేదు. నిర్దోషమైనది గాను మహిమ గలదిగా
ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని పరిశుద్ధంగా ఉండి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ప్రియులారా. ఎలా నిబంధన చేసుకోవాలో చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపమును చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దావీదు చెప్తూ ఉన్నాడు. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే, నిర్దోషంగా నిష్కలంకులుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనలో పెట్టుకోవాలి. ఈ నిబంధన మనం ఈరోజు చేసుకోవాలి. ప్రభువా, నా హృదయంలో నీ వాక్యము తప్ప మరొకటి నాలో ఉండడానికి వీల్లేదు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇలా మనం చెప్పడానికి దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఈ నిబంధన మనం చేసుకోవాలి. రెండవదిగా 40వ కీర్తన 8వ నా దేవా, నీ చిత్తము నెరవేర్చినట్లు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఈ నిబంధన మనం చేసుకోవాలి. నా దేవా, దేవుని చిత్తమే నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తమే మనం జరిగించాలి. అదే నాకు సంతోషము, అదే నీ ధర్మశాస్త్రంలో ఉన్నది, అది నా అంతరంగంలో ఉన్నది. ఇలా నిబంధన చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఏం చేసుకోవాలి? నీ చిత్తం నెరవేర్చినట్లుగా, దావీదు అంటున్నట్లుగా నీ చిత్తమే నేను నెరవేర్చినట్లుగా నీ ధర్మశాస్త్రం ఉన్నటువంటిది నా హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో మనం ఉన్నాం, దేవుని మందిరంలో మనం ఉన్నాం, ఆయనకి అవయములుగా ఉన్నాం, ఆయన నివాస స్థలంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ నిబంధన మనం చేసుకోవాలి. మూడవదిగా సామెతలు 7:3 ఒకవేళ మన హృదయంలో ఏదైనా దోషం పెట్టుకుని దేవుని ఎదుట మనం నీతిమంతులుగా చెప్పుకుంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయాన్ని పరిశోధించేది యెహోవాయే. మన హృదయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే మాటలు మనలో పెట్టుకుంటే, దేవుని ఎదుట పాపము చేయకుండా నిబంధన చేసుకుంటే, ఆ యొక్క హృదయాన్ని పరిశోధించేటప్పుడు ఇవి రెండు ఆయన కనబడితే దేవుడు సంతోషిస్తాడు. వెండికి బంగారానికి మేలిమి కలవాలి అంటే వెండికి మూస, బంగారానికి కొలిమి. బంగారం కొలిమిలో వేసి కాల్చితే తప్ప దాని పవిత్రత బయటికి రాదు. మూస వెండికి తగినది కాబట్టి మూసలో 7 మార్లు వెండిని కరిగించి తీసిన తర్వాతే తనకున్నటువంటి తెల్లదనం బయటకు వస్తుంది. మన హృదయంలో ఏదైనా పొరపాట్లుంటే దేవుడు కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు తెస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమల్లో మనం విజయంగా నిలబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని మనలో పెట్టుకున్నప్పుడు దేవుడు సంతోషించి వెండికి బంగారానికి ఏ రీతిగా అయితే మెరుగొస్తుందో అదే రీతిగా మనకి విజయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి పేతురు రాసిన పత్రికలో 1వ పత్రిక 1:7 చదివేస్తా ఉన్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత. మన హృదయము పరిశోధించబడినప్పుడు, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు అగ్ని శోధనల వంటివి మనకి వస్తాయి అని పేతురు గారు చెప్తూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 1:7 అంటున్నాడు, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఆయన మహిమ గల దేవుడు, ఘనమైన దేవుడు. మనలో ఉండి ఆ మహిమ పొందుకోవాలనుకున్నాడు, మనలో ఉండి ఆ ఘనత పొందుకోవాలనుకున్నాడు, మనలో ఆ కృపను చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని తప్పిస్తాడు. నీతిమంతులకే కష్టాలు వస్తాయి ప్రియులారా, నీతిమంతులకే శోధనలు వస్తాయి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే కష్టాలు. దావీదుకి కష్టాలు ఎన్నో. తరిమిపడ్డాడు, ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. రాజ్యానికి విజయం ఇస్తే తరిమివేశాడండి సౌలు గారు. ఇంటికి క్షేమం ఇస్తే తన కుమారుడే తరిమేశాడండి. ఎన్ని కష్టాలు పడ్డాడో దావీదు. మన విశ్వాసంలో కూడా కొన్ని అగ్ని పరీక్షలకు నిలబడవలసి ఉంది. దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత కొన్ని కష్టాలు, నష్టాలు వస్తాయి. వాటిలో మనం శోధనలో నిలబడాలి. అందుకే పేతురు గారు రాస్తూ ఉన్నారు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు ఏ రీతిగా అయితే బంగారంలో ఏదైనా కల్తీ ఉండేది, మెరుగు దానికి ఉన్నటువంటి ఆ యొక్క మెరుపు పోతా ఉన్నప్పుడు కొలుములో వేసి దాన్ని తీసిన తర్వాత దానికి ఉన్నటువంటి సువర్ణానికి ఉన్న మెరుగు ఏ విధంగా వస్తుందో, మనము కూడా శోధనలో నిలబడిన తర్వాతే యోబు కూడా తనకు మహిమ తెచ్చుకోగలిగాడు.
దావీదు గొప్ప పేరు తెచ్చుకోగలిగాడు, హిజ్కియా మంచి పేరు తెచ్చుకోగలిగాడు. మనము కూడా మంచి పేరు తెచ్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విశ్వాసంలో మనము అమూల్యమైనది కాబట్టి అగ్ని పరీక్షలకు శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రెండో రాకడలో మనకు మెప్పు మహిమ కలుగుతుంది. ఈ అన్యులందరూ చూసి అయ్యో వారి వల్ల మనం నీతిమంతులుగా ఎందుకు మనం బ్రతకలేదు, ఆ శోధనలు వచ్చిన మనం వాళ్ళని ఎతకారంగా మాట్లాడడం, వాళ్ళని నిందించామే, ఇప్పుడు మనం నశించిపోతా ఉన్న వారేమో ఆనందంతో ప్రభువుతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మహిమను దేవుడు చూడాలనుకుంటున్నాడు నీలో నాలో ప్రియులారు. కాబట్టి మన హృదయంతో నిబంధన చేసుకోవాలి, మన హృదయంలో దేవుని వాక్యానికి మనం నిబంధన చేసుకోవాలి. మూడోది, దేవునిలో అశ్రద్ధగా ఉండకూడదు. ఇర్మియా 48:10 అంటున్నాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని క్రియలో ఏదైనా, దేవుని వాక్యంలో ఏదైనా తప్పుడు మార్గానికి వాడుకుంటే, ఇప్పుడు చాలామంది వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకుని వాక్య పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఆ వాక్యాన్ని అశ్రద్ధగా వాడుకుంటే శాపగ్రస్తుడైపోతాడు. దేవుని మాటను పవిత్రంగా వాడుకోవాలి, పవిత్రతగా వాడుకోవాలి. ఇర్మియా గారి ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయకూడదు. దేవుని ఆరాధించేవారు తన్ను తాను పరీక్షించుకుని ప్రభువు శరీరమును, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. అశ్రద్ధగా ఉండకూడదు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ఆనాడు సౌలు కూడా అదే అంటున్నాడు. సమూయేలు వచ్చాడు, అమాలేకులందరూ హతమార్చమన్నాను, సమస్తాన్ని అగ్ని చేత కాల్చివేయమన్నాను. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో ఆటంకంగా ఉన్నవారు వీళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు, అందరిని చంపేయమని కాదు దేవుడు పంపిస్తే నువ్వేం చేస్తావంటే నేను అందరినీ చంపేశా. మరి నాకు వినబడుతున్న రంకెలు కేకలు ఎక్కడవి అని అడుగుతున్నాడు. అక్కడ అశ్రద్ధగా మాట్లాడుతున్నాడు సౌలు గారు. ఏమంటున్నాడు? ఇది ప్రభువుకు బలర్పించడానికి నేను తీసుకొచ్చా అంటున్నాడు. అది అశ్రద్ధ. చేసింది ఒకటి, చేయమన్నది ఒకటి. అందరిని తగలబెట్టేమన్నాడు దేవుడు, కానీ ఒక్కరిని కూడా ఉంచొద్దు అన్నాడు, పశువులను కూడా ఉంచొద్దు అన్నాడు, వస్తువులను ఉంచొద్దు అన్నాడు. అన్నిటిని అగ్ని చేత కాల్చివేయమంటే ఏం చేశాడు? రాజును బతకనిచ్చాడు, బలమైన ఎద్దులను, గొర్రె మేకలు ఉంచాడు. వచ్చినప్పుడు సమూయేలు వస్తూ ఉంటే సౌలు అంటున్నాడు, దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? బలి అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనడం మేలు, పొట్టేలు అర్పించడం మాట వినడం శ్రేష్టము. మరి నాకు వినబడుతున్న కేకలు, అంకెలు, రంకెలు ఏంటి, ఎక్కడే అంటే అవి బలమైనవని తెచ్చాను దేవుడికి అర్పించడానికి. దేవునికి నిషిద్ధమైనది ఏది తీసుకోవడం దేవుడు. అన్యాయంగా సంపాదించిన తెచ్చి దేవునికి వేయడం మేలు కాదు. దేవుని విషయంలో అశ్రద్ధ వహించడానికి ఎంత మాత్రము సిద్ధం కాదు. బద్ధకంగా పనిచేసి సంపాదించిన వచ్చిబడిని తెచ్చి దేవునికి ఇవ్వద్దు. మనం బద్ధకంగా పనిచేయేవాడు దరిద్రుడైపోతాడు, అశ్రద్ధగా ఉన్నవాడు ఎప్పటికీ కాడు. శ్రద్ధగా పనిచేసిన వాడే ఐశ్వర్యవంతుడు అవుతాడని సామెతలు 10:4 మనం చూస్తాం. ప్రేమ బద్ధకంగా ఉండి దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటే, బద్ధకంగా పనిచేస్తే దరిద్రం ఎలా వస్తుందో శ్రద్ధగా పనిచేస్తే దీవెనలు కూడా అలాగే వస్తాయి ప్రియులారా. కాబట్టి 4వదిగా 5వ 6వదిగా ఆరాధన. ఈ వాక్యం చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. 20 అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20:18-19 వచనాలు. 20 అధ్యాయము 18-19 వచనాలు ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాను యోధావారును, యెరూషలేము కాపురస్తులను. యెహోషాపాతుకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడంటే సాష్టాంగ నమస్కారం చేశాను. యోధావారును, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, కహాతీయులు సంతతి వారును, కోరాహీయులు సంతతి వారు, లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో ఇజ్రాయేల్ దేవుడిని యెహోవాను స్తుతించింది. దేవుడు చేసిన మన జీవితంలో మేలు జరిగినప్పుడు దేవుని కనపరచాలి, దేవుని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవుని ఆరాధించాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, మోకాళ్ళు ఉనాలి, తల వంచాలి. ఆనాడు హిజ్కియా కూడా చేసింది అదే. లేవీలందరినీ పిలిచాడు, యాజకులందరినీ పిలిచి ఆనాడు దేవునికి ఆరాధన చేసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేశారు ప్రియులారా.
సాష్టాంగ నమస్కారం దేవునికి చేయడంలో తప్పే కాదు. మోకాళ్ళుని నమస్కారం చేయడం తప్పే కాదు. తల వంచడంలో దేవునికి ఇష్టమైనది, మోకాళ్ళు ఉండడం దేవునికి ఇష్టమైనది. ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి మోకాళ్ళను ప్రార్థన చేయగలి బలమైన వారు మాత్రమే చేయగలగాలి. మోకాళ్ళు లేని వారికి అది వర్తించదు ప్రియులారా. బలమైన వారమైండి యవనమైనమైండి మనం మోకరించకపోతే దేవుని అవమానపరుస్తున్నామేమో, అశ్రద్ధగా దేవుని ఆరాధిస్తున్నామేమో, దేవుని తక్కువగా చేస్తున్నామేమో. నీ హృదయంలో మోకరించు అని ఒక ఆలోచన కలిగితే తప్పక మనం మోకరించాలి ప్రియులారా. ఒకవేళ ఆ ప్రేరేపణ రాకపోతే పర్వాలేదు. ఒకవేళ నువ్వు మోకాళ్ళు ఉంటే మంచిదని అనిపించినప్పుడు కూడా మోకాళ్ళు వనకపోతే తప్పు చేసిన వారు అయితేమేమో. సాష్టాంగపడి నమస్కరించాలి. యోబు కూడా అదే చేశాడు ప్రియులారా. అప్పుడు యోబు 1:20-21 చూస్తే, యోబు లేచి తన వస్త్రములన్నీ చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఎట్లను దేవుడిచ్చాను, దేవుడు తీసుకున్నాను. కీర్తనలో చూస్తే 31:1 మనం చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. కాబట్టి యథార్థవంతులుగా ఉండి దేవుని దగ్గర మనం విజయం పొందుకోవాలి. సామెతలు 15:8 చదువుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. లాస్ట్గా మాట, హిజ్కియాకి ఏ విధంగా విజయం వచ్చింది? ప్రార్థన ద్వారా విజయం వచ్చింది. ఆ ప్రార్థనలో తనకు ఉన్నటువంటి ప్రవర్తన దేవుని ఎదుటి పెట్టాడు కాబట్టి విజయం పొందుకున్నాడు. భక్తిహీనులు అర్పించి బలులు యెహోవాకు ఏయములు. సౌలు అంటున్నాడు, ఈ అంకిలు రంకిలు వేస్తున్న వాటిని ఏంటని అడుగుతున్నప్పుడు ఏమన్నాడు? ఇవి యెహోవాకు అర్పించాలని తెచ్చాను అంటున్నాడు. కానీ దేవుడు ఇష్టపడే అవి కాదు. యథార్థవంతులో ప్రార్థన ఆయనకు సరిపోయింది ప్రియుల. నీ ఎదుట యథార్థవంతుడినై సత్యముతో నీ మాటలు సత్యముతో ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో యథార్థవంతుడని చేశాడు కాబట్టి విజయం పొందుకున్నాడు హిజ్కియా. మన హృదయంలో కూడా హిజ్కియా కలిగినటువంటి 6 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 6 మనం ధ్యానం చేస్తాం ప్రియులారా. యథార్థవంతులుగా ఉండాలి, దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి. దేవునికి అయిష్టమైనది ఏది మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. దేవునితో నిబంధన చేసుకుని మన హృదయాన్ని పదిలిపరచుకోవాలి. దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. ఆరాధించడంలో దేవుని విషయంలో తగ్గింపుతో మనం ఆరాధించాలి. ఇవన్నీ మనం ధ్యానం చేసాం. చాలా వాక్యం ఉంది కానీ సమయం లేదు ప్రియులారా. కానీ ఇంత గొప్ప దేవుడు మనకి, బలమైన దేవుడు, మహాదేవుడు, సూర్యుడు, శక్తిమంతుడు, పరాక్రమం గల దేవుడు మన దేవుడు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. ఇదిగో హృదయమైన తలుపు తట్టు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని అనగా నా మాటలు విని తన హృదయాన్ని మార్చుకుని ఆ హృదయాన్ని నాకు ఇస్తే అతనితో నేను అతనితో భోజనం చేస్తామని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి మనం ఎలా ఆరాధన చేస్తూ ఉన్నామో మళ్ళీ మనమే పరీక్షించుకుందాం. ఒకవేళ ఏదైనా దేవునికి ఇబ్బందికరమైనది ఏదైనా ఉందేమో అది ఈనాడే తీసివేసుకుని తొలగించుకుని దేవుని విషయంలో